ఎలా తిరిగా ఆ పిల్లల్ని పట్టుకో విశాఖ నుండి 15వ వార్డు గొలగాల లక్ష్మి మాట్లాడుతున్నాను సార్. మరి ప్రతి ఏటా రాజశేఖర రెడ్డి గారికి రాఖీ కట్టడం అంటే మాకు చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఎందుకంటే పేద ప్రజలకి ఆదుకునే ఒక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ అభిమానంతో మేము ప్రతి ఏటా వచ్చి ఇక్కడ రాఖీ కట్టడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఆయన లేని లోటు అంటే అందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో. చదువుకున్న వాళ్ళైతే ఇప్పుడు రోడ్లు పడిపోయారు సార్. డిగ్రీలు చదువుకొని, పీజీలు చదువుకొని, ఇంతే చదువులు చదువుకొని ఆటోలు వేసుకొని లాస్ట్కి హోటల్లో చెప్పులు కడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు అయితే పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి చనిపోయాని అంటున్నారు ప్రతి వారు, కానీ మా దృష్టిలో చనిపోలేదు, మా దృష్టిలో బతికే ఉన్నారు. ఆయన ఎక్కడున్నా సరే ఈ పేద ప్రజలను చూడమని వేడుకుంటున్నాం, చల్లగా చూడమని వేడుకుంటున్నాం. మరి ఎక్కడున్నా సరే మళ్ళా మాకు రామన్న రాజ్యం కావాలి, రాజన్న రాజ్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం. తండ్రి తర్వాత తనయుడు ఉన్నారు వైఎస్ రాజశేఖర కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మాకు మంచి రోజులు తెచ్చిపెడతారని మాకు అభిమానం, గౌరవం ఉంది. కానీ రాజన్న రాజ్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం. దేనికంటే గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలనలో ప్రతి వాడికి, పేద ప్రజలు అన్ని వాడికి, ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా ఎంత గౌరవంగా మర్యాదగా చూసుకొని వచ్చిన ఒక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఎక్కడండి, పచ్చని పంట పొలాల్లో ఉన్నారు, పారే చెలయేరులో ఉన్నారు, పలకా పలపం ఇచ్చి రాయించే పడిపిల్లలు మనసులో ఉన్నారు. ఇప్పటికి విద్యార్థులు, స్టూడెంట్లు ప్రతి వాళ్ళ గుండెల్లో కూడా మా గుండెల్లో కొలువే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆయన పెట్టిన భిక్ష రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అయితే పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, కలెక్టర్లు కూడా అయ్యారు. మీరు ఏం చేస్తారమ్మా అని అడిగితే మేము కలెక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలంటే అలాగే చదివించారు, ఫీజు రీయింబర్స్ ఇచ్చారు. ఇవాళ ఫీజు రీయింబర్స్ లేక పిల్లలు, విద్యార్థులు రోడ్లు పడిపోతున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రోడ్ల పాలైపోయి చదువుకున్నా సరే వాల్యూ లేకుండా చేసి పడేస్తున్నారు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం. కానీ రాబోయే రోజులకు మంచి రోజులు రావాలని ఎదురు చూస్తున్నాం. ఒక ఆడపడుచులకేటి, డాక్రా మహిళలకి, చదువుకున్న విద్యార్థులకి, స్టూడెంట్లకి, రైతన్నలకి, అలాగే గుండె నొప్పితో ఒక ఆపరేషన్ చేసుకోవాలంటే పేద ప్రజలు మా తరం కాదు, కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టి ఆ ఆపరేషన్ చేయించుకునే గుండెల్లో కొలువై ఉన్నారు. మా దేవుడు, మా ఆరోగ్య ఆధార మా దైవం అతను. ఆయన కోసం, రామన్న రాజ్యం కోసం మేము ఎల్లప్పుడూ ఎదురు చూస్తాం. అందుకనే ప్రతి ఏటా వచ్చి ఇక్కడ రాజ్యానికి మా మనసు పూర్తిగా మేము రాఖీలు కట్టడం జరుగుతుంది సార్. అదే సార్ మేము కోరుకుంటున్నాం. మళ్ళా జోహార్ వైఎస్ఆర్.